హలో గైస్, హీరో నితిన్ గారు నటించిన తమ్ముడు సినిమా ఎలా ఉంది? సినిమా రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. శ్రీరామ్ వేణు డైరెక్టర్ వచ్చేసి మన హీరో నితిన్ గారు, ఇక లయ గారు ఈ సినిమాలో నటించారని చెప్పుకోవచ్చు. ఈ సినిమా రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు రెండు పాత్రల గురించి క్లారిటీ తెలుసుకోండి. మన తమ్ముడు పాత్రలో హీరో నితిన్ గారు నటించారు, అక్క పాత్రలో లయ గారు నటించారు. ఇక ఈ సినిమా కథకి ఎంటర్ అయిపోదాం. మన హీరో నితిన్ గారు పుట్టినప్పుడే వాళ్ళ అమ్మ చనిపోతుంది. అయితే వాళ్ళ నాన్న ఉంటాడు, వాళ్ళ అక్క ఒక అతన్ని ప్రేమిస్తుంది, మాటిస్తుంది వాళ్ళ అక్క పెళ్లి చేసుకుంటా నిన్నే అని. ఆ విషయం వాళ్ళ నాన్నకి తెలిసినప్పుడు లయ గారు ఒక లెటర్ రాస్తుంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి. అయితే ఆ లెటర్ వాళ్ళ తమ్ముడికి ఇస్తుంది. వాళ్ళ తమ్ముడు తీసుకుపోయి ఇచ్చే సమయంలో వాళ్ళ నాన్న వచ్చింది చూసి వాళ్ళ నాన్నకి భయపడతాడు. వాళ్ళ తమ్ముడు భయపడ్డప్పుడు ఆ లెటర్ వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తే అది తెలుసుకొని ఆ లెటర్లో ఏముందో చూసి దాని తర్వాత వాళ్ళ అక్కకి ఇట్లయితే కాదని పెళ్లి చేసేస్తుంది వేరే వ్యక్తితోని. అయితే ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాలేదని వాళ్ళ నాన్నగారితో మాట్లాడకుండా మీతోనే అసలు మాట్లాడనని అప్పగింతలప్పుడు చెప్పేసి వెళ్ళిపోతుంది వాళ్ళ హస్బెండ్తో. ఇక మన హీరో పెద్దగా అవుతాడు. మన హీరో ఒక స్పోర్ట్స్ ప్లేయర్. అయితే ఒక గేమ్ పైన ఫోకస్ పెట్టలేకపోతుంటాడు మన ఇండియా కోసం ఆడదామని. అయితే వాళ్ళ కోచ్ చెప్పేసరికి బుల్ సెట్ పైన కొడతలేవని అప్పటి నుంచి ఎందుకు కొడతలేడు అని ఆలోచించుకుంటా బైక్ పైన డ్రైవ్ చేస్తుంటాడు. అయితే సడన్గా యాక్సిడెంట్ అయిపోతుంది. అది ఆలోచిస్తున్న సమయంలోనే దాని తర్వాత హాస్పిటల్ ఉన్నప్పుడు వాళ్ళ అక్క గురించి యాదికి వస్తుంది. వాళ్ళ అక్క తెలియని వయసులో చేసిన తప్పుని గుర్తు తెచ్చుకుంటాడు ఆ లెటర్ది. అయితే అది తెచ్చుకున్నప్పుడు వాళ్ళ అక్కని ఎట్లనే చేసి కలిసి మాట్లాడాలి, అప్పుడైతేనే నా ధైర్యం వస్తుంది. వాళ్ళ అక్కని కలవడానికి వెళ్తుంటాడు. అయితే వాళ్ళ అక్క పెళ్లి చేసుకున్న తర్వాత ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటుంది. ఒక ఫ్యాక్టరీ బ్లాస్ట్ అవుతుంది. అయితే దానిలో పనిచేసే వ్యక్తులు చచ్చిపోతారు. చచ్చిపోయిన వ్యక్తులకు సంబంధించిన ఫ్యామిలీస్ అందరూ ధర్నా చేస్తుంటారు. అయితే మన లయ గారు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటుంది. అయితే వాళ్ళందరికీ న్యాయం చేస్తా అని చెప్తుంది. అయితే వాళ్ళ మామగారికి ఒక కోరిక ఉంటుంది. అంబరగుర అనే గ్రామంలో ఒక జాతర జరుగుతుంది. ఆ జాతరకి వెళ్ళి దర్శించుకోవాలని. అయితే ఆ జాతరకి వెళ్ళి దర్శించుకుంటుంటారు. అయితే మన విలన్కి ఏమో ఆ ఫ్యాక్టరీ నుంచి ఎలాంటి క్రెడ్ రాకుండా, ఎలాంటి నెగిటివ్ రాకుండా చూసుకోవాలి. కాబట్టి మన విలన్ గారు తను సేఫ్టీలో ఉండడానికి గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర సంతకం పెట్టుకుంటారు. ఫైనల్ సంతకం ఒక్కటే లయ గారు పెట్టేస్తే ఆ సంతకం మనకు కాకుండా ఫేవర్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఆ సంతకం కోసం మన విలన్ గారు లయ గారి నుంచి సంతకం తీసుకురామని వాళ్ళ మనుషులను పంపిస్తే లయ గారు ఏమో అది తెలుసుకొని ఆ గ్రామం నుంచి బయటికి వద్దామని ప్రయత్నం చేస్తుంటేనే మన హీరో నితిన్ గారు గిట్ట వాళ్ళ అక్క అక్కడ ఉందని తెలుసుకొని వెళ్తాడు. అయితే అదే సమయంలో వాళ్ళ అక్క వస్తుంటుంది. అదే సమయంలో విలన్ వాళ్ళ మనుషులు గిట్ట అటాక్ చేస్తారు వాళ్ళ అక్క మీద. అప్పుడు అది చూసి వాళ్ళ అక్కని చూసి పర్షన్ అయిపోయి వాళ్ళ అక్కని ఆ సమయంలో కాపాడి దాని తర్వాత వాళ్ళ అక్క సడన్గా మన హీరోని చూసి గుర్తుపట్టది. దాని తర్వాత వాళ్ళ అక్కని కాపాడతాడు ఆ విలేజ్లో ఉండి. అయితే మన విలన్ ఆ సంతకం ఎట్లైనా కావాలని చెప్పి వాళ్ళ అక్కనేమో ఆ సంతకం పెట్టనని ఉంటుంది. వాళ్ళందరికీ న్యాయం చేసినాక జనాలందరికీ దాని తర్వాత వాళ్ళ తమ్ముడుగా ఎలా కేటాయిస్తుందంటే, తమ్ముడు అని ఎలా పిలుస్తుందంటే తమ్ముడు కాదు నాకు ఈ గతంలో తమ్ముడు అని చెప్తుంది. అంటే ఒక బ్లడ్ రిలేషన్ని ఒక ఎమోషన్గా చూపించలేదు అని చెప్పుకోవచ్చు. మా కథని ఒక ఎమోషన్గా చూపించలేదు, డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాడు డైరెక్టర్. కానీ అది పండలేదు, సరిగా రాలేదు. ఇట నిజంగా స్క్రీన్ ప్లే ఎక్కువనో దొబ్బేసింది. నిజంగా ప్రమోషన్ టైంలో దిల్ రాజు గారు చెప్పిన పదాలకి మాటలకి ఇప్పుడు సినిమా చూస్తుంటే అసలు సెట్ అవుతలేదు. నిజంగా నటించిన అందరు డిసప్పాయింట్ చేసేసారు అని చెప్పుకోవచ్చు. వేణు శ్రీరామ్ గారు తన కూతుర్ని హైలైట్ చేయడానికి ఈ సినిమా తీసినట్టు కనిపిస్తుంది మళ్ళీ. ఎందుకంటే ఆ చిన్న పాప క్యారెక్టర్ మాత్రం బాగుంది, మిగతాది మొత్తం బాగాలేదు. సాంగ్స్ బాగాలేవు, ఆ బీజిఎమ్స్ బాగాలేవు. ఎక్కడైతే ఒక సాంగ్ రావాలో అక్కడ సాంగ్స్ లేవని చెప్పుకోవచ్చు. 2 పాటలు ఉన్నాయి సినిమాలో, అదొక డిసప్పాయింట్. ఒక తమ్ముడు అక్క మధ్యలో వచ్చే సీన్స్ మధ్యలో ఒక సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, ఆ సాంగ్ లేకపోవడం మళ్ళీ అదొక డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. దానివల్లనే సినిమా మళ్ళీ డిసప్పాయింట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఫైట్ సీన్స్ మనం అరే కొడతారా ఈరోజు ఈ సీన్లో మాత్రం కొట్టేస్తారా అన్నప్పుడు అక్కడ ఫైట్ సీన్స్ కరెక్ట్గా లేదు. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశాను ఫైట్ సీన్స్ లేవు. మళ్ళీ దీనికి అని ఎందుకు ఇచ్చారో నాకు అర్థమైతలే. ప్రమోషన్ టైంలో వీళ్ళందరూ వాగిన మాటలు, వీళ్ళందరూ చెప్పిన మాటలు మూవీ టీం నుంచి దిల్ రాజు గారు ఇంకా లాట్ ఆఫ్ మైండ్ సెట్తో ఏం మాట్లాడిండు ప్రమోషన్లో, అదంతా సినిమాలో లేదు భయ్య. నిజంగా సినిమా బాగాలేదు, ఓవరాల్గా నాకు నచ్చలేదు. కానీ హీరో నితిన్ గారిని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తనకు తానే ఇలాంటి కథలను తీసుకొని డిసప్పాయింట్ చేసుకుంటున్నాడు. పోనీ కథ తీసుకున్నా అని ఎట్లా అంటే తనకి యాక్టింగ్ వచ్చు, బట్ ఫ్లాప్లు పడుతున్నాయి కదా, ఆ ఫ్లాప్లో ప్రెజర్ పడ్డది. ఆ ప్రెజర్ పడడం వల్ల ఫేస్ డల్గానే ఉన్నాడు. తన యాక్టింగ్ గిట్ట డల్గా ఉంది. అంటే డైలాగులు ఎక్కడా సరిగా లేవు. అదేవిధంగా
సినిమాలో అందరికి దెబ్బలు తాకుతుంటే ఆ దెబ్బలు మళ్ళీ ఆ దెబ్బలు ఉన్నా సరే సినిమాని నడిపిస్తూనే ఉంటారు. అది నొప్పి తెలియదు, ఏం తెలియదు క్యారెక్టర్స్కి అని అదొక డౌటు. మళ్ళీ ఒక్క సీన్ అయితే బాగుంది, తన చిన్న పాప పుట్టే సీన్ అయితే ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ అయితే బాగుంది సినిమాలో, అది హైలైట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ 20 మినిట్స్ అంటారా, 20 మినిట్స్ బాగాలేదు, క్లైమాక్స్ బాగాలేదు, ఏది బాగాలేదు. సినిమా ఎందుకు ఇంత డిసప్పాయింట్ చేశారు? ఇదంతటికీ కారణం ఒక స్టోరీ రైటర్, ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక ఫైటింగ్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక ప్రొడ్యూసర్కి తెలియదా ఇలాంటి కథ ఉన్నప్పుడు ఎలా ప్రమోషన్ చేయాలనే ప్రశ్న గిట్ట నాలో మొదలైంది. సరే, ఓవరాల్గా సినిమా అయితే బాగాలేదు కదా, మరి నాకైతే ఇలా అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే డిసప్పాయింట్ కొట్టేసిందని చెప్పుకోవచ్చు నాకు మాత్రం. ఇక మీ అందరికి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, ఇక నా మాటలు మీ అందరికి ఎలా అనిపించాయి, అదేవిధంగా నా మాటలు విని సినిమాకి ఎంతమంది వెళ్తున్నారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్ చేసుకొని జై హింద్.